పవన్ కళ్యాణ్ గారి టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకయ్యా అంటే వాస్తవంగా ఈ అదృశ్యమైనటువంటి అమ్మాయికి సంబంధించిన ఉదంతం ప్రేమ పెళ్ళి అనుకున్నాం. అదేం కాదు, వాడు ఒక భయపెట్టి అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. అమ్మాయిలో ఉన్నటువంటి లోక జ్ఞానం లేనటువంటి తత్వాన్ని అడ్డుపెట్టుకుని వాడు చేసినటువంటి దుర్మార్గం. కాశ్మీర్లో వాడు ఉంచగలిగాడు 9 నెలలు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఉన్నది ఇన్వెస్టిగేట్ చేయాలి. అది పక్కన పెడితే అమ్మాయిని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి 9 నెలల నుంచి తిరుగుతున్నా, తర్వాత పై అధికారుల దగ్గరికి వెళ్ళినా అది తెలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర సరైనటువంటి న్యాయం జరగలేదు. అసలు ఆ ఫాలోఅప్ అంటే ఆ మొదట్లో ఫోన్ అమ్మారు, ఇంతే, వాడితో వెళ్ళారు, ఏదైనా ఫోన్ చేస్తే చేయగలం తప్పించి ఇంకేం చేయలేము అన్నటువంటి రూట్లోనే ఉన్నారు. అలాంటి దశలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ తల్లి తల్లడిల్లిపోతూ వచ్చింది. నిజంగా ఆ రోజున ఆవిడ అదృష్టం 3 అదృష్టాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏదైనా చేస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వస్తే ఆ ఓలా క్యాబ్ డ్రైవర్ ఆమె కంటతడి చూసి ముందు ఫస్ట్ సెక్రటరీ దగ్గరికి తీసుకెళ్ళాడట. అక్కడికి వస్తారు పవన్ కళ్యాణ్, అక్కడ కష్టం, పర్మిషన్ లేనిదే రానివ్వరు అన్నాక అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అదే ఆటో అతను పార్టీ ఆఫీస్ దగ్గరికి ఎప్పటికైనా వస్తారమ్మా పదండి అని చెప్పి మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళకి 3 కుర్రోళ్ళట, అక్కడ వాళ్ళకి ఇట్లా అని చెప్పారట. వాళ్ళు అప్పటికి 15 మందో 20 మందో ఇట్లా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరిది ఇవాళ సార్ రావడం కష్టం ఆఫీస్కి, మీ రిప్రజెంటేషన్ మేము సార్కి ఇస్తాము, మిమ్మల్ని మళ్ళీ పిలుస్తామని చెప్పి పంపించేశారట 14 మందిని. ఈవిడ 15 ఆవిడట. ఈవిడ కంటతడి బాధ అంతా విన్న తర్వాత ఇదేంటి 8 నెలల నుంచి ఒక పిల్ల అదృశ్యం అవడం ఏంటి అని చెప్పి మీరు ఆగండి అమ్మా అని చెప్పి వాళ్ళ 3 ఇనిషియేటివ్ తీసుకుని, అంటే మానవతా హృదయంతో స్పందించి వాళ్ళ 3 పవన్ కళ్యాణ్ గారు రాగానే పరిగెత్తుకెళ్ళి సార్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ మీరు వినాలి అంటే ఆయన విసుక్కోకుండా వచ్చి నుంచి కూర్చుని విన్నారు. వెంటనే ఫోన్ చేశారు. కేకే అనేటువంటి వ్యక్తి ఉన్నారట అక్కడ, ఆయనకి అప్పచెప్పి మీరు దగ్గరుండి తీసుకెళ్ళమన్నారట. ఆ కేకే అనే వ్యక్తి దగ్గరుండి తీసుకెళ్లారు. ఆ తర్వాతను కూడా ఇన్సిడెంట్ జరిగిన రోజున, ఏదైతే ఈ అమ్మాయి దొరికిన రోజున కూడా ఆ అమ్మాయి అక్కడి నుంచి వాడు పడుకున్న టైంలో అనుకోకుండా వాడు వదిలిపెట్టిన ఫోన్ ఎన్ని రోజుల నుంచి దొరకనే లేదు ఫోన్. ఆ రోజున ఆ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ కాల్ని విన్నటువంటి తల్లిదండ్రులు వెంటనే అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు, సిఐ గారికి, కమిషనర్ గారికి. కేకే గారికి కూడా చెప్పేటప్పటికి ఆయన ఫాలోఅప్ చేసేటప్పుడు వెంటనే ట్రేస్ చేయడం, ఆన్ ద స్పాట్ పట్టుకోవడం జరిగింది. కరెక్ట్గా ఆ ఫోన్ అయ్యేటప్పటికి వాడు అక్కడ ఎదురుగుండా ఉన్నాడట. వెంటనే నిద్ర లేచాడట. గబక్కన అమ్మాయి మీదకి దాడి చేయబోతున్న టైంలో పోలీసులు వెళ్ళారట. ఇది అక్కడ జరిగినటువంటి వ్యవహారం. నిజంగా ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారి టీము, ఆ కేకే గారికి, అట్లాగే ఆ క్యాబ్ డ్రైవర్కి. వీళ్ళందరూ కూడా దేవుళ్ళలాగా వాళ్ళని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద దేవుడిగా స్పందించారు. పోలీసులు అది జరిగింది. ఇప్పుడు ఇందులో కావాల్సిందల్లా 9 నెలల నుంచి వాడు కాశ్మీర్లో ఎట్లా ఉన్నాడు, ఎవరితో 2 మనుషులతో కాపలా ఎట్లా పెట్టగలిగాడు, కాశ్మీర్లో ఎవరు పడితే వాళ్ళని ఉండనియరు. ఇక ఇదంతా దర్యాప్తు జరగనియాలి. ఇది ఎక్కడితో వదిలేసే వ్యవహారం కాదు, నార్మల్ వ్యవహారం కాదు.